నేను మొన్ననే ప్రస్తావించా. నీట్‌లో వాస్తవంగా వేదిక మీద ఏం జరగాలి? ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులను ఎవరినన్నా మనం వేదిక మీద చూసామా? వాళ్ళొచ్చి వాళ్ళ బాధ ఏమన్నా చెప్పుకున్నారా? లేదా ఇలాగ ఆ పిల్లలొచ్చి ఎవరన్నా చెప్పుకున్నారా? ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరి చేతన్నా మాట్లాడిచ్చారా? అదే ఇప్పుడు కొంతమంది వీడియోలు పోస్ట్ చేసి పెడుతున్నారు. నేను నీట్ విద్యార్థిని, అసలు సమస్య ఏదో చెప్దామని వెళ్తే వేదిక మీద కూడా రానీయలేదు. నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే మోడీని తిట్టదలుచుకుంటే రా, లేకపోతే గనక బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే వేదిక ఎక్కు. అంతేగాని నీటిలో ఎట్లాంటి సంస్కరణలు తేవాలి, ఏం చేయాలన్నటువంటిది నువ్వు స్టేజి మీదకి ఎక్కి చెప్పక్కర్లేదు. నీ సమస్యలు అనేటటువంటిది రొటీన్ అని చెప్పుకొచ్చారట. ఇది కొంతమంది ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు. నేను మొన్ననే చెప్పా, నీట్ అసలు చర్చ జరగాల్సింది నీట్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఇన్ టైం కౌన్సిలింగ్ జరగట్లేదు. ప్రభుత్వంలో ఆ కన్సర్న్ యంత్రాంగం కోర్టులో ఎవడన్నా కేసేస్తే దాని మీద వేగంగా విచారణ క్లియర్ చేసి విద్యార్థుల భవిష్యత్తుకి తగినటువంటి దారి చూపించటం లేదు. అది దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది నీటి విషయంలో. అదే సందర్భంలో సూపర్ స్పెషాలిటీ వాళ్ళకైతే డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కౌన్సిలింగ్ పూర్తి కాలేదు. ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న వ్యతిరేకత ఉంది. అలాగే నీట్ తర్వాత ఏంటి భవిష్యత్తు అన్నటువంటి విషయం తేలకుండా ఉంది. ఇలాంటి అంశాల మీద చర్చ జరగకుండా సాగిపోయిందంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మాకు పొరిగేది ఏంది అన్నటువంటిది కొంతమంది విద్యార్థులు రైట్ చేస్తున్న స్లోగన్.